గురువు అనేది చాలా సందిగ్ధంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో. అంటే ఎవరు గురువు కాదు అని తెలియని పరిస్థితిలో మనం అందరినీ గురువుగా లెక్కించుకుంటున్నాం. కానీ మేమేం చెప్తున్నాము అంటే గురువు అనేవాడు కొన్ని వేల సంవత్సరాలకు కొన్ని లక్షల సంవత్సరాలకు భూమి మీదకి వస్తాడు. అంతవరకు గురువు అనేవాడు భూమి మీద ఎవడు ఉండడు అని చెప్తాం. గురువు అనేవాడు కొన్ని వేల సంవత్సరాలకు కొన్ని లక్షల సంవత్సరాలకు ఇంకా ఎక్కువ కారణకు అవకాశం వచ్చినప్పుడు వస్తాడు. ఎందుకు అప్పుడు ఏం అవకాశము, దేనికి రావాల్సి పని వస్తుంది, అంతకాలం ఎందుకు అంట గ్యాప్ పడుతూ ఉంది, మధ్యలో ఎందుకు రాలేదు అంటే భూమి మీద అవసరం వచ్చేవాడు మాత్రం వస్తాడు. అది ఏం అవసరము అంటే ధర్మాలు అధర్మాలుగా మారిపోతే, అంటే ధర్మాలు తెలియకుండా పోయి వాటి స్థానంలో అధర్మాలు వచ్చి చేరుకుంటే అప్పుడు వాటిని సరిదిద్ది ఇవి ధర్మాలు ఇవి అధర్మాలు, ఈ అధర్మాలు వదిలిపెట్టి ధర్మాలు ఆచరించండి అని చెప్పేదానికోసమే వస్తారు. అప్పుడు 99 అధర్మపరులు ఉండొచ్చు, కానీ అంతమంది అధర్మపరులు ఉన్నప్పుడు ధర్మం ఒక్కడు చెప్తే అది నచ్చుతుంది అంటే నచ్చకపోవచ్చు, చాలామందికి నచ్చదు. అని ఒకరు నచ్చుతుంది నచ్చదు అనేది కాదు, ఎట్లా వాళ్ళు నచ్చదు, ఎందుకంటే వాళ్ళు ఉండే తప్పుదారిలో ఉన్నారు, మంచిదారి చూపించాల. కాబట్టి నచ్చే విధానాన్ని చెప్పేవాళ్ళు వాళ్ళు వేరు, కానీ ధర్మం ఇది అని తూకం వేసి కరెక్ట్ చెప్పేవాడు అతను వేరు. కాబట్టి ధర్మాన్ని గురించి తెలియజేస్తాడు, కానీ ఒకరికి నచ్చదా అనేది అక్కడ సమస్య ఉండదన్నమాట. ఇతరులను దృష్టిలో పెట్టుకుని చెప్పే సమస్య ఉంటుంది, ధర్మాలను దృష్టిలో పెట్టుకుని చెప్పే సమస్య ఉంటుంది, బయటికి తెలియజేసే సమస్య ఉంటుంది. ఎవరు గురువు వస్తే ఆయన ప్రత్యేకంగా భూమి మీదకి వస్తాడు. అంటే గురువు అనేవాడిని మనం ఎప్పుడు పెట్టుకుంటున్నామంటే ఒక మనిషి అవతారంలోకి వచ్చినప్పుడు అతన్ని మనం గురువు అంటున్నాం. అంటే మనిషి అవతారంలోకి ఎవరు వస్తారు అంటే దేవుడు వస్తాడు అని చెప్పాలి. దేవుడు భూమి మీదకి మనిషి అవతారంలోకి వస్తాడా అని అంటే రాడు అని కూడా చెప్పాలి. రాడు అని చెప్పాలా వస్తాడు అని చెప్పాలంటే ఎట్లా ఇది అంటే వస్తాడు అనే దానికి కొంత నిజం ఉంది, రాడు అనే దానికి కూడా కొంత నిజం ఉంది. ఎట్లా రాడు ఎట్లా వస్తాడు అది రెండు సత్యమే. ఎట్లా సత్యమవుతుంది అంటే దేవుడు పూర్తి రాడు భూమి మీదకి, కాబట్టి దేవుడు రాడు అని చెప్తాం. అర్థమైందా? దేవుడు అనేక అంశాలతో కూడుకున్నాడు, ఎంతో శక్తిమయుడు. ఆ ఎన్నో అనంతమైన శక్తి ఆ అంశాలతో కూడుకున్నటువంటి ఆ దేవుడిలో ఉంటే ఒక్క అంశ కొంత అంశ భూమి మీదకి వచ్చి పుడుతుంది. కాబట్టి కొంతైనా గొప్పైనా అంటే చాలా కానీ కొంత కానీ అది ఏది వచ్చినా కానీ దాన్ని ఏమన్నా మనం దేవుడిలోని భాగమే కాబట్టి దాన్ని కూడా దేవునాలండి. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, సముద్రం అంతా భూమి మీదకి రావాల్సిన పని లేదు. ఒక గ్లాసులో నీళ్ళు తెచ్చిపెట్టుకున్నావు నువ్వు నీ ఇంట్లో, దాన్ని ఏమంటాము? సముద్రంలో నీళ్ళకి ఏ పేరు అయితే పెట్టినామో దాన్ని నీళ్ళు అంటున్నాము. అట్లా నీ గ్లాసులో ఉండే నీళ్ళకు కూడా అదే పేరు పెట్టావు. అర్థమైందా? సముద్రంలో నీళ్ళన్నీ ఇంటికి రాలేదు కదా, కాకపోయినా కానీ నీ గ్లాసులో కొద్దిగా ఉన్నా కానీ దాన్ని దీన్ని నీళ్ళే అంటాం, దాన్ని నీళ్ళే అంటాం. ఒక్క అంశ కొద్ది అంశ ఒక శరీరంలోకి వచ్చి చేరుకునేది భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని ఏమనాలా? దేవుడు అనాలా. అర్థమైందా? దేవుడు సముద్రం లాంటి వాడు, గురువు ఎటువంటి వాడు అంటే సముద్రంలో గ్లాసులో నీళ్ళు అటువంటి వాడు. సముద్రం అంతా అవసరం లేదు. అట్లాగే దేవుడు విశాలంగా ఉంటూ అతనిలోని కొంత అంశం వచ్చి భూమి మీదకి పుడితే అదేమవుతుంది? దాన్ని భగవంతుడు అంటాం. భగవంతుడు వేరు, దేవుడు వేరు. మనిషి అవతారంలోకి వచ్చి పుట్టినప్పుడే భగవంతుడు. అర్థమైందా? కానీ ఇప్పుడు మనకు చాలామందికి తెలియక దేవుడిని భగవంతుడు అంటున్నాం, భగవంతుని దేవుడు అంటున్నాం. భగవంతుడు భగవంతుడే అనాలి, దేవుని దేవుడే అనాలి. ఈ తారతమ్యం చాలామంది తెలియదు.
ఎక్కడో పైన భగవంతుడు ఉన్నాడు అంటాడు. పైన భగవంతుడు ఎక్కడో భూమి మీద ఉంటాడు భగవంతుడు మనిషిగా, పైన ఎక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు దేవుడు. సరే, ఆ రకమైనటువంటి దేవుడు భూమి మీదకి వస్తే అతను భగవంతుడు అంటాము, ప్లస్ గురువు అంటాం. భగవంతుడు ఏంటికి వస్తాడు? జ్ఞానం చెప్పని వస్తాడు. భగవంతుడు అవతారం ఎందుకు వస్తుంది భూమి మీదకి? ధర్మాలు తెలియజేసేదానికి వస్తాడు. కానీ ధర్మాలు తెలియజేసేవాడినే మనం గురువు అని కూడా అంటున్నాం. గురువు అన్నా, భగవంతుడన్నా, దేవుడన్నా మూడు అంతా ఒకటే, కానీ విడివిడిగా మనం చెప్పుకోవాల్సి పని వస్తుంది. అంటే సమయ సందర్భాన్ని బట్టి మనిషిగా ఉంటే భగవంతుడు అంటాం, అదే మనిషి వచ్చి జ్ఞానం చెబితే గురువు అంటున్నాం. అర్థమైందా? ఈ మనిషిలో ఉండే శక్తి మళ్ళీ అంతటా ఉంది కాబట్టి దాన్ని దేవుడు అంటున్నాం. ఈ రకంగా చెప్పుకుంటే దేవుడు భూమి మీదకు కొన్ని వేల సంవత్సరాలకో లక్షల సంవత్సరాలకో తనకు అవసరమైనప్పుడు, అంటే తన ధర్మాలకు ముప్పు ఏర్పడినప్పుడు తన ధర్మాలను తెలియజేసేదాని కొరకే భూమి మీదకి వస్తాడు. అసలేనా? ఆయన అరుదుగా వస్తాడు. కాబట్టి అది ఏమనాలి అంటే దేవుడు మనిషిగా వస్తాడు, లేదా గురువు మనిషిగా వస్తాడు. అంటే గురువు మనిషిగా ఉంటాడు. అసలేనా? గురువు అనేవాడు మనిషిగా ఉంటాడు. ఇంకొక మాట ఏమంటే మనిషి గురువుగా ఎప్పుడు ఉండడు. అంటే ఇప్పుడు నువ్వే అంటున్నావు గురువు ఎప్పుడైనా మనిషిగా ఉంటాడని. మనిషి ఎప్పుడు గురువు కాడు అంటున్నారు. ఇదేంటి ఉల్టా సీదా మాట అనుకోవచ్చు మీరు. అంటే మేము చెప్పేది కొంత అర్థం కాని పరిస్థితి ఉంటుంది కొత్తగా వింటే. అర్థమైందా? గురువు మనిషిగానే ఉంటాడు, ఏ మనిషి గురువుగా ఉండడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వేమంటాడో మనిషిగా ఉంటాడో, ఏ మనిషి గురువుగా ఉండడంటావు ఉండడు అంటాడు. మళ్ళీ నువ్వు అసలు మనిషి అయినా గురువు అనేవాడు మనిషే కదా అంటే మనిషి అనేవాడు గురువు కాదు. ఇదే విచిత్రంగా ఉంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు బస్సు ఈ రోడ్లో పోతుంది ఎప్పటికైనా, కానీ ఏ బస్సు ఈ రోడ్లో రాదు. ఏ విధంగా పోతానంటాడో బస్సులే రావంటావు ఈ రూట్లో అంటే ఇటు పోతుంది, ఇటు రాదు. అర్థమైంది? వన్ వే ట్రాఫిక్. గురువు మనిషిగా వస్తాడు కానీ మనిషి గురువుగా పోలేడు ఇప్పటికీ. అర్థమైందా? గురువు మనిషిగా ఉండొచ్చు కానీ ఏ మనిషి భూమి మీద గురువుగా ఉండలేడు. అర్థమైందా? అంటే ఇప్పుడు మనుషులంతా మళ్ళీ ఇంతమంది చాలామంది గురువులు ఉన్నారు కదా, మళ్ళీ ఎంత వీళ్ళు ఏం కావాలంటే టీచర్స్, బోధకులు. అర్థమైందా? బోధించేవాళ్ళు. వాళ్ళు ఏం బోధిస్తున్నారు తెలుసునా? ఎక్కడో ఒకసారి ఉండేది తీసి మళ్ళీ చెప్తున్నారు నీకు, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. ఎక్కడో ఒకసారి ఉండేదాన్నే నీకు చెప్తున్నారు కానీ వాళ్ళు స్వతహాగా చెప్పలేదు. అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. శ్రీనివాస కళ్యాణం అని హైదరాబాద్లో పెద్దగా చేస్తుంటుంది. పెద్ద గ్రౌండ్లో కొన్ని లక్షల మంది జనం కలిశారు. అక్కడ ఏం చెప్పారంటే నామాల గురించి, ఏడుకొండల గురించి, కర్పూరాన్ని గురించి అన్నీ మనం దేవాలయ రహస్యాల్లో చెప్పిన విషయాలే చెప్తున్నాడు ఆయన అంటారు మైకులో పెద్దగా. శ్రీనివాసమూర్తి అని ఆ టీవీలో కూడా లైవ్ కార్యక్రమం వస్తుంది. అంతా మనకు అర్థమవుతుంది మనం చెప్పినది ఎంత చెప్తున్నాడు ఇతనని. సరే ఇతను చెప్పినాడు కదా, ఏ బుక్లో ఉందో పోయి అడుగుపోండి అని చెప్పినాము. ఏ పుస్తకంలో మన ఏం చేసినట్టే మీరు మొన్న చెప్పినారు కదా, చాలా బాగుంది, అసలుకు చాలా గొప్ప విషయం అది. మీరు ఎక్కడుందో మేము చెప్తే ఆ పుస్తకం మేము కూడా చదువుకుంటాము, ఇంకా ఏమైనా ఉంటే విషయాలు తెలుస్తాయి అంటే ఆయన చెప్తున్నాడు, ఈ వేదాల్లో ఉన్నది అది మీకు అర్థం కాదు, సంస్కృతంలో ఉంటుంది, పెద్ద పెద్ద శ్లోకాలు, అంత సులభంగా అర్థమయ్యేది కాదు అది అంటే ఏదో చెప్తే ఆ చదువుకుంటామంటే అవి వేదాలు సామాన్యంగా అర్థమయ్యేది కాదు. ఏ వేదాల్లో ఉంది అది? వేదాలకు అతీతంగా ఉండేది దేవాలయ రహస్యాల పుస్తకంలో ఉంది. వీళ్ళు చదువుకొని మీకు తెలియదన్నట్టు, తనకే తెలిసినట్టు వేదాల్లో మేము చదువుకున్నాము, ఇది పెద్ద పెద్ద పండితులకి అర్థమయ్యేది, అంతవరకు అర్థం కాదు అంటే చెప్తున్నాడు. సరే ఏదో ఒకటి నువ్వు చెప్పినావు అనుకో, ఎక్కడో ఒకసారి ఉండేది కదా నువ్వు చెప్పినది, తను స్వతహాగా చెప్పినది కాదు కదా. అట్లా ఏ బోధకుడు చెప్పినా కానీ తను స్వతహాగా చెప్పినట్లు యాక్షన్ చేసి చెప్పినా కానీ, నటించి చెప్పినా కానీ అది ఒక చోటు ఉండేది మాత్రమే చెప్తున్నాడు కానీ తను స్వయంగా అయ్యేదాన్ని కనిపెట్టి చెప్పేవాడు కాదు. అర్థమైందా? ఇప్పుడు మీరున్నారు, మీరు బోధకులు కావచ్చు. ఇప్పుడు ఈ విషయం మేము చెప్పిన విషయాన్నంతా ఇంకోసారి పోయి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏది ఆధారము? ఇక్కడ విన్నది ఆధారం, ఇక్కడ తెలుసుకుంది ఆధారం. మీరు స్వతహాగా చెప్పేదానికి కాదు కదా, మీకు విషయాన్ని సృష్టించి చెప్పేదానికి కాదు.
ఆ రకంగా గురువు అనేవాడు ఏం చేస్తాడంటే తను ఏ దాని మీద ఆధారపడకుండా చెప్పేవాడు. తన నుంచే పుట్టి రావాలి ఏదైనా కానీ, తను చెప్పింది ఇంకోటి నేర్చుకోవాలి, ఇంకోటి చెప్పింది తను నేర్చుకొని చెప్పడు ఎప్పటికీ. అర్థమైందా? ఆ రకంగా గురువు అనేవాడు ప్రత్యేకమైనటువంటి కాలంలో ప్రత్యేక పరిస్థితుల్లో వస్తాడు కాబట్టి ఆయన బోధ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ అంత గొప్ప ప్రత్యేకత కలిగినటువంటి గురువు వస్తే భూమి మీద ప్రజలు అంటే ఎంత ఆసక్తిగా మనం తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని అంటే తెలుసుకోవాల్సిందే. ఎప్పుడో 1000 సంవత్సరాలకో 1,00,000 సంవత్సరాలకో గురువు భూమి మీదకి వచ్చినప్పుడు అంత గొప్ప అవకాశం వచ్చినట్టే కదా అది. అప్పుడు ఉండే పరిస్థితుల్లో మనుషులకు అంతకాలం ఉన్న మనుషులకి అంతా వృత్తానే. ఇప్పుడు స్వయాన భగవంతుడే భూమి మీదకి వచ్చినాడు అనుకుంటే, దేవుడే భగవంతుడిగా వచ్చినాడు అనుకో, ఆయన గురువుగా బోధించేటప్పుడు మనం ఆ బోధన మనం తెలుసుకోవచ్చు. ఆయన అదృష్టవంతులు ఆ కాలంలో ఉన్న మనుషులు. ఒక రకంగా అదృష్టవంతులు అని చెప్పాలి. కానీ ఎంత మటుకు అదృష్టవంతులు ఇల్లు అని చెప్తే, ఇప్పుడు ఈ కాలంలో అంటే జరిగిపోయిన సమాజంలో కానీ జరగబోయే సమాజంలో కానీ అంటే ప్రపంచంలో కానీ లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ లెక్కేసుకుని చూస్తే, ఇప్పుడు మనం స్వయంగా దేవుడే భూమి మీదకి వచ్చి చెప్పినా కానీ వినే పరిస్థితుల్లో కొంతమంది లేరు. అది మంచి అవకాశం అని మనం అనుకుంటున్నాం, అయినా కానీ వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకు అంటే వాళ్ళు హేతువాదులను నాస్తికవాదులను ఇంకా కొన్ని ప్రత్యేకమైన పేర్లు పెట్టుకొని మేము విజ్ఞానవంతులమనో విజ్ఞాన వేదికలనో మావి ఇలా రకరకాలు పెట్టుకొని ఆ దేవుడు లేడు అనేటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడు అంటే మూఢనమ్మకము అని కొట్టేస్తున్నారు. అర్థమైందా? అంటే దేవుడే భూమి మీదకి వచ్చి చెప్పే పరిస్థితుల్లో కూడా వీళ్ళు వినే పరిస్థితులు లేరు. ఇంతకుముందు 2 సినిమాలు తీసింది, దేవుడే దిగి వస్తే అని ఒక సినిమా చూసాం. అట్లాడితే మా ఊర్లో మహాశివుడు అని ఒక సినిమా చూసాం. దాంట్లో దేవుడు వచ్చినా కానీ ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. అట్లాగానే ఇప్పుడు అదంటే కనిపించి దేవుడు చెప్పినా కూడా నమ్మకం ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో వస్తారు భూమి మీదకి అంటే మానవునిగానే వస్తాడు. తాను ఏ విధంగా ఉంటాడంటే ఏమాత్రము తనలో ప్రత్యేకత ఎవరికి తెలియకుండా ఉంటాడు. భూమి మీద బోధకులు ఉన్నట్లు కూడా ఆయన ఉండడు. భూమి మీద బోధకులు తాము పెద్ద గొప్పతనం అనుకొని మేమే బోధించేవాళ్ళము మాకైతే తెలుసు అని వాళ్ళు కొంత ప్రత్యేకత కలిగించుకుంటారు కదా. అటువంటి ప్రత్యేకత కూడా తన దగ్గర పెట్టుకోకుండా ఉండేదానివల్ల ఇతను బోధకుడు కాదు, కనీసం బోధకుడిగా గుర్తింపు కూడా ఉండదు. అట్లప్పుడు గురువుని ఎట్లా నమ్ముతారు వేరే వాళ్ళు? గురువు అనే అవకాశమే లేదన్నమాట. అట్లా తెలియకుండా ఆయన వచ్చి తన జ్ఞానం తను చెప్పిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటాడని మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. మళ్ళా తెలిసి చెప్పినా నేను ఫలానాన్ని కూడా వినే పరిస్థితుల్లో లేనప్పుడు తెలియకుండా ఆయన జ్ఞానం చెప్పినా కానీ అది ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. అట్లా వాళ్ళు హేతువాదము అనే పేరుతోనూ నాస్తికవాదం అనే పేరుతోనూ దేవుడే లేడు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ బోధ వాళ్లకు వర్తించదు. అంటే ఈ గురువు చెప్పే బోధ అసలు వాళ్ళకి ఎక్కదు, వాళ్ళు పట్టించుకోరు. చెప్పినా ఈడో తిక్కోడు పోనో లేకపోతే ఇంకోడనో ఎంత మూఢనమ్మకమోనో వాళ్ళు పేరు పెట్టి తప్పించుకుంటారు. సరే, అటువంటి గొప్ప గురువు భూమి మీదకి వచ్చినా కానీ దేవుడే భూమి మీదకి వచ్చినా కానీ తెలుసుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. అర్థమైందా? అరే అటువంటి వాళ్ళు ఒక సెక్షన్ అనుకుందాం. సరే, ఇంకా కొంతమంది ఎట్లున్నారంటే కొంతవరకు మన జ్ఞానం వింటాం. వాళ్ళని పూర్తి నాస్తికవాదులు హేతువాదులు కంప్లీట్ పక్కన పెట్టేసి వాళ్ళకి సంబంధం లేదు. కొంతవరకు జ్ఞానం వింటాం. కొంతవరకు జ్ఞానం అయిన తర్వాత కొంతవరకు తెలుస్తుంది, ఇది గొప్ప జ్ఞానమే అని తెలుస్తుంది. సరే, ఇంతవరకు నేను 3 నెలల క్రితం చెప్పాను, మీరు చాలా సీనియర్లు, మీకు జ్ఞానం అవసరం లేదు, ఎందుకంటే మేము సర్వం తెలుసుకునేమనేటువంటి ధీమాలు ఉన్నారు. ధీమాలు ఉండడం కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు, జ్ఞానం పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదు. నేను కూడా మీకు చెప్పాలని కూడా నాకు ఇష్టం లేదు, కానీ మీకోసం చెప్పడం లేదు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కానీ లేదా జూనియర్లుగా ఉండే వాళ్ళకి చెప్తున్నారు, మీ సీనియర్లకు ఏంటి అని చెప్పి నేను కోపగించుకున్నాను. కోపగించుకున్న తర్వాత ఏమైంది, ఆ మీటింగ్లో అందరూ ఉన్నారు. ఆ పొద్దు ఉన్నోళ్ళు ఈ పొద్దు ఉన్నారా? 5-6 మంది లేరు ఈరోజు.
వాళ్ళంతా సీనియర్లే. ఓ 15 సంవత్సరాల నుంచి జ్ఞానం తెలుసుకునే వాళ్ళ ఈరోజు ఎందుకు లేరు వాళ్ళు? అంటే ఇట్లా టైప్ వాళ్ళు కూడా ఒక రకం ఉన్నారు. ఒక టైప్ మేము ఇంతకుముందు చూసాం కదా మనం, అంటే చెప్పుకున్నాం కదా, ఇట్లా టైప్ వాళ్ళు కొంత జ్ఞానం తెలిసిన తర్వాత అప్పుడు ప్రపంచ విషయాలు అది ఇది అన్నది, ఈ ప్రపంచ విషయాల కంటే ఇదేం గొప్ప ఉందిలే అనుకొని ఇదంత పెద్ద జ్ఞానమైనా కానీ మళ్ళీ ప్రపంచ విషయాల్లో వాళ్ళు ఆ ప్రపంచ విషయాలు వీళ్ళు ఊరించితే ఆవిడ దాంట్లో మనం ఆసక్తి కలిగేటువంటి వాళ్ళని వాటిలోకి ప్రవేశించి జ్ఞానాన్ని విస్మరిస్తారు. అర్థమైందా? ఆ జ్ఞానం ఏ జ్ఞానం లేదు, అంతే కొంతకాలం తెలుసుకునేంలే అంతే సార్లే అనే లెక్కలో ఉంటారనమాట. అంటే జ్ఞానం తెలుసుకొని కూడా నిష్ప్రయోజనవంతం పొందుతారు. జ్ఞానం తెలిసి కూడా ఏం ప్రయోజనం లేదు వాళ్ళకు, వాళ్ళు తిరిగి మళ్ళీ మామూలు స్థితి లేకపోతారు. అట్లా వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అట్లా వాళ్ళు మా దగ్గర ఇక్కడ నిచ్చిపోయినారు. అవకాశం ఇచ్చినా కూడా తెలుసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకు. అట్లా వాళ్ళు కొంతమంది. సరే, ఇంకో కొంతమంది ఎటు వాళ్ళు ఉంటే అదే కంప్లీట్గా మొదటి నుండి జ్ఞానం తెలుసుకుంటూ ప్రపంచ విషయాల్లో దీన్ని పోల్చుకొని ఈ ప్రపంచ విషయాల కంటే చాలా గొప్పది కదా జ్ఞానము. సరే, ఇంతకుముందు మన పుస్తకాల్లో చదివిన దానికంటే ఇది చాలా గొప్పది, ఇంతకుముందు ఎంతోమంది చెప్పిన దానికంటే ఇది గొప్పది, ఇది ఎక్కడా లేనటువంటి జ్ఞానము కాబట్టి కొత్తగా తెలిసేటువంటిది. ఈ కొత్త ధర్మాలు మనకు తెలుసుకోవడమే ముఖ్యము. ఇది మన జీవితంలో ఏవి కూడా దీనికి సమానమైనవి కావు. మనం సంపాదించుకునే పనులు కానీ, మనం చేసే ఉద్యోగాలు కానీ, మనం చేసే పనులు కానీ ఏవైనా కానీ దేనికి దీన్ని సాటి పెట్టుకోకుండా అన్నిటికంటే గొప్పది, దీనికంటే సమానమైనది లేదు అని దీనికి గొప్ప విలువ ఇచ్చి తెలుసుకుంటూ క్రమేపీ వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆసక్తిగా తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, కొంత తెలుసుకొని మధ్యలో వదిలేసేవాళ్ళు ఉన్నారు, మొదటికే తెలుసుకోకుండా పోయేవాళ్ళు ఉన్నారు. ఈ 3 రకాలుగా దేశంలో ప్రజలు ఉన్నారు. ఆసక్తిగా తెలుసుకునే వాడి దగ్గరికి వచ్చి ఒక రకమైన పూర్తి తెలుసుకుంటుంటాడు. వాడు ఏరేవాడు వచ్చి ఏం చెప్పినా కానీ నువ్వు ఇదంతా ఎందుకు అనవసరంగా కాలం అంతా వృధా చేసుకుంటాడు, మనకు ఎప్పుడు జ్ఞానమే అంటే ఎట్లా, అదేంటే ఏదంటే అని వాడిని ఏదో చిక్కు ప్రశ్న లేచి ఆ జ్ఞానం వైపు పెరుక్కొని పోవాలని కూడా చూస్తాడు. చూస్తే జ్ఞానానికి దూరం అయ్యేదంతా అజ్ఞానము, ఇదంతా మాయ అని వాడు ఒకటే జ్ఞాపకం పెట్టుకొని అటువంటి మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా వాళ్ళకు దూరంగా ఉంటూ తను జ్ఞానం తెలుసుకునే పరిస్థితిలోనే ఉంటాడు. కాబట్టి వాడు ఎప్పుడు మారేదానికి అవకాశం లేదు. అదే కదా, వాడు అజ్ఞానంగా మారేదానికి అవకాశం లేదు. ఒక తూరి మనం జ్ఞానంలోకి వచ్చి దాని పరిపక్వం తెలుసుకొని పరిపూర్ణంగా మన జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఏమవుతామంటే ఇంకా అజ్ఞాన దిశలోకి పోయేదానికి అవకాశం ఉండదు, ఎటువంటి సందర్భంలో అవకాశం ఉండదు. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని చూస్తున్నాం. కొంతమందికి పైకి మాత్రం జ్ఞానం తెలుసుకున్నట్టు బాగా ఆసక్తిగా ఉండి మీ మాత్రం ముందర కూర్చుంటారు, మళ్ళీ ఎరిగిపోతారు వాళ్ళు. అర్థమైందా? ఎంతో ఆసక్తి కనిపించి వాటికి ఏమవుతాయంటే అడలిపో మనకి ఆడైతే అవన్నీ అట్లా అంత కండిషన్లో ఉండేటట్టు ఆడవుతుంది. ఏదో జ్ఞానమే చెప్తాంటే వినొచ్చు, అన్నీ అవి కండిషన్లు ఇవి కండిషన్లు మనతో ఆడవుతుంది ఎందుకు మనకు ఎందుకు అని మధ్యలో ఈ జ్ఞానం సన్నగా కనిపించి వాళ్ళు పక్కకు పోయేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? జ్ఞానులుగా కనిపిస్తూ మళ్ళీ పూర్తి అజ్ఞానాలు అయ్యేవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాం కదా. ఇది 2 మధ్య రకం వాళ్ళు. మొదటి రకం చెప్పినాడు ఏమని, వాళ్ళకి అసలు కావట్లేదు. ఏ జ్ఞానం చెప్పినా ఇదంతా ఏమంటారు, ఎంత మూఢనమ్మకం అంటారు. మేమే తెలిసిన వాళ్ళము, మా విజ్ఞానం ముందర ఈ జ్ఞానం పనికిరాదు అంటారు. అట్లా వాళ్ళు సంఘాలన్నీ పేర్లు పెట్టుకొని చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు. అట్లా వాళ్ళు ఒక రకం. ఇంకా రోజు బాగా అర్థం కావాలంటే చెప్తా చూడు. మామిడికాయ ఉంటుంది, మామిడికాయ పూర్తి పరిపక్వం అయిన తర్వాత దాని మామిడి పండు అవుతుంది. సరేనా?
పండైన తర్వాత దాన్ని కాయగా మార్చేదానికి ఎవరితోనూ కాదు. అసలేనా? అట్లాగానే ఒక జ్ఞాని సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకుంటూ వస్తే, వాడు జ్ఞానంలో పరిపక్వత చెందితే, అంటే పరిపక్వం అంటే పండు కావడం, పండితుడైతే, పండితుడంటే పండినటువంటి వాడైతే, కాయ నుండి పండుగ మారడం అంటే పండుగల పుస్తకం మీరు చదివిన అర్థం ఏంటిది? అజ్ఞానదిశ అంటే జ్ఞానదిశలోకి పూర్తి వస్తే, వచ్చినటువంటి వాడు అజ్ఞానిగా మారడు అని చెప్పినా కదా నేను. ఎంత మాయ పని చేసినా కానీ ఆ పండును అగ్గి ముందర తీసిపోయి పెట్టినా అది కాయ కాదు, ఎండలో పెట్టినా అది కాయ కాదు, పసుపంతా పూసి పెట్టినా కానీ కాయ కాదు, కారం పొడి పూసినా కానీ అది కాయ కాదు. పండు పండే, మామిడి పండు. ఆ విధంగానే ఒక తూరి జ్ఞానిగా, సంపూర్ణంగా జ్ఞానిగా మారిపోయి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని మీద కలిగినటువంటి వాడు ఎప్పటికీ పండుగానే ఉంటాడు, మారడు, వాడు పండితుడే అవుతాడు. అంటే మనం చెప్పుకున్నాం కదా, అట్లా వాళ్ళు కూడా ఉన్నారని. దీన్ని మనం ఏం చేయాలంటే మామిడి పండుతో సమానంగా మనం వాళ్ళను పోల్చుకోవాలి. అర్థమైందా? ఇది ఇంకా నాస్తికవాదులు ఉన్నారు చూడు, కొంతమంది హేతువాదులు, నాస్తికవాదులు అంటున్నాం. వాళ్ళు ఎప్పటికీ జ్ఞానం అవసరం లేదు వాళ్ళకు. వాడు ఏది చెప్పినా కానీ మూఢనమ్మకం ఉంటాడు. వాడంటే వాడు కాయ నుండి పండుగ మారేదానికి అవకాశమే లేదు వాడికి, పర్మనెంట్ కాయ. అర్థమైందా? దీంట్లో ఇంకో రకంగా అయ్యేటువంటి వాడంటే ఇంకా దానికి చిన్న ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు మామిడికాయ ఉంటుంది, మామిడికాయని ఏం చేస్తామంటే బాగా ముక్కలు ముక్కలు జరిగి పచ్చిగా ఉన్నప్పుడు, కాయగా ఉన్నప్పుడు ముక్కలు 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 తరిగిదాన్ని ముక్కలు కూడా తరక్కోకుండా కానీ రంధ్రాలు పెట్టి దాంట్లో ఏం చేస్తుంటే ఉప్పు, కారం ఇవన్నీ కలిపి దాంట్లో పెడతాం అన్నమాట. మామిడికాయలు ముక్కలు వేసి పెట్టినట్టు ఉన్నాయి, కాయలు పెట్టినట్టు కూడా ఉన్నాయి ఊరగాయలు. అర్థమైందా? దాన్ని ఏమంటే ఆ రకంగా దాన్ని పచ్చికాయను ఊరగాయ అవుతుంది. కాయ అది కూడా ఊరగాయ చేస్తే ఏమవుతుందంటే ఇంకా అది మామిడి పండు అదేనికి అవకాశమే లేదు. అది అయితే అదే ఎప్పుడన్నాగా అది మాగదు, ఇంకా జీవితంలో మాగదు అది. అది ఎప్పటికీ పర్మనెంట్గా కాయగా ఉంటుంది. అది ఏది మామిడికాయ, అది మారేదానికి అవకాశమే లేదు. ఆ రకంగా ఈ నాస్తికవాదులు ఉన్నారు చూడు కొంతమంది, వాడు పర్మనెంట్గా ఉంటాడు వాడు కాయగా, ఇంకోవాడు పండని పేరు రాదు దానికి. అట్లా వాళ్ళు కూడా ఈ విజ్ఞాన వేదికలు అది ఇది పేరు పెట్టుకొని అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నాకే జ్ఞానం తెలుసు, మరి జ్ఞానం తప్ప ఏమీ లేదు, అది ఇది అంటారు అన్నమాట. దేవుడు అంటే అసలు ఏది మీకు దేవుడు అంటే ఏ కాలంలో ఉన్నాడు? రాజయుగంలో మాట్లాడుతూ ఉంటారు. అంటే రాజయుగంలో అప్పుడైతే ఉన్నాడు, ఇప్పుడు లేడని లెక్క వాళ్ళు. ఆ రకంగా మాట్లాడతారు. వాళ్ళు చదువుకునే విజ్ఞానమే మనం కూడా చదువుకుంటాం, ఆ విజ్ఞానమే మనకు కూడా తెలుసు, కానీ నీకు తెలుదు లేదంత అంటారు. అంటే ఊరిని పక్కన మారేస్తారు. ఈ రకంగా కొంతమంది ఏం చేశారంటే ఈ మామిడికాయను ఊరగాయ చేస్తే ఏ రకంగా అది పర్మనెంట్గా కాయగానే ఉంటుందో, పండని పేరు ఏ విధంగా రాదో దానికి, ఆ రకంగా కొంతమంది హేతువాదులు, నాస్తికవాదులు పర్మనెంట్గా కాయగా ఉన్నారు చూడు, పండుగ ఏదైనా అవకాశమే లేదు. అర్థమైందా? వీళ్ళు ఆ రకం వాళ్ళు, వీళ్ళు పండుగ మాడితే మారకుండా ఉండేవాళ్ళు. వీళ్ళు పండుగ మారడానికి కాయ కారు. కొంతమంది మధ్య రకం మోసలున్నారు చూడు, కొంత పండైనాక మళ్ళా కాయ అవుతారు వాళ్ళు. వాళ్ళకది ఎట్టుందంటే, మనం నిమ్మకాయని చూడండి, నిమ్మకాయ పచ్చప్పుడు ఊరగాయ పెట్టేవారు, పచ్చప్పుడు ఊరగాయ పెడతారు, నిమ్మకాయని మడికాయ పెట్టినట్టు పెట్టరు అనమాట. నిమ్మకాయ బాగా ఆగినాక అప్పుడు దాన్ని ఊరేస్తారు అనమాట, ఉప్పు కారం వేసి. అప్పుడు ఏమవుతుంది? అది ఊరగాయ అవుతుంది. ముందు కాయే, మళ్ళీ పండు అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కాయ అవుతుంది. మొదటి ఏం పేరు ఉందో మళ్ళీ ఆ పేరు వస్తుంది దానికి. దాని పేరు ఊరగాయ అంటాం, నిమ్మకాయ ఊరగాయ. అర్థమైందా?
అది నిమ్మకాయ ఎట్టాడంటే నిమ్మకాయ కాయగా ఉంటుంది, లేదా కొన్నాళ్ళు పండు కూడా అవుతుంది పాపం. అది అసలే మళ్ళీ ఊరగాయ అవుతుంది. అంటే పండు అయినాక మళ్ళీ ఏమవుతాయంటే దానికి ఆ ఉప్పు కారం ఇవన్నీ బాగా రుచిగా అంటే దాంట్లోకి మిడుకుతాయి. మిడినాక నా కాయ అనే బిరిది అవుతుంది. నాకని ఏమవుతుంది, అది కొత్త బిరిది తెచ్చుకుంటుంది. ఏం పేరు అది? ఊరిక కాయ, మళ్ళీ కాయ అని పేరు అవుతుంది దానికి, మళ్ళీ కాయ అని వస్తుంది. అట్లా వాళ్ళు మన వాళ్ళు ఉండాలన్నమాట. జ్ఞానం వద్దు, నాకు అవసరం లేదు. నాకు జ్ఞానం తెలుసుకునేవా అదేందో అప్పుడు ఉంటే దాని మీద ధ్యాస ఉండే, ఇప్పుడు నాకు ధ్యాస లేదు. ఏ జ్ఞానం దాంతో ఏం పని మాకు అంటారు. అంటే జ్ఞానం కొంతవరకు తెలుసుకొని అది గొప్పదే అని మళ్ళీ ప్రపంచ విషయాల్లో మనం రకరకాల విషయాలు అనమాట. అంటే డబ్బు సమస్య ఒకటి, ఆ సమస్య ఒకటి, ఈ సమస్య ఒకటి, అవే బాగా వింతగా కనిపిస్తాయి వాళ్ళకు. అట్లాగని మనకేం చేస్తాం, ఊరగాయలకి ఏమేస్తాం, ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, నూనె పోస్తాం, ఇంకా ఏంటో పుళ్ళు వేస్తాం, అన్నీ ఇవన్నీ కలిసేసరికి ఏమవుతుంది, పండుగ కాయ అవుతుంది చూడది. అట్లా కానీ ఇవన్నీ ప్రపంచ విషయాన్ని దూరుకునే తలకే లోపలికి వీళ్ళకు ఊరిపోతాయి. ఊరిపోయి ఏమవుతారు, పండుగ మళ్ళీ కాయ అవుతుంది. మళ్ళా పండు అనే పేరు పోయి కాయ అనే పేరు వస్తుంది వాళ్ళకు. ఈ 3 రకాల ఊరగాయలు ఉన్నాయి మనకు దేశంలో. ఏం కాయాలంటే ఊరగాయలు 2 రకాలే. అంటే ఒకటి మామిడికాయ పండు అయితే ఎప్పటికీ కాయ కాదు. మామిడి పండు ఎవరైనా ఊరగాయ వేసేదానికి అవుతుందా? ఇంకా అది కానే కాదు, పనికిరాదు అది ఊరగాయకు. కాబట్టి అది పండుగానే ఉంటుంది. అది మామిడికాయ పచ్చబడి ఊరగాయ వేస్తారు. పచ్చబడి మొట్టమొదటి ఏమాత్రం పండు కాకుండా అది పర్మనెంట్ కాయగా ఉంటుంది. ఇంకా అది పండు కాదు. హేతువాదులు, నాస్తికవాదుల మాదిరి. కొంతమంది జ్ఞానం తెలుసుకొని మళ్ళీ తిరిగి అజ్ఞానులుగా మారే వాళ్ళని తింటుంటారంటే నిమ్మకాయ ఊరగాయ వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు మామిడి కాయలు ఉండాలి మన దగ్గర, మామిడి పండ్లు ఉండాలి మన దగ్గర, నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మ పండ్లు ఉన్నాయి. మన నిమ్మకాయ ఊరగాయ ఇంకా పోయింది పక్కకి. అది ఇంకా అది లేదు మన దగ్గర. ఎందుకంటే పండు అయి మళ్ళీ పక్క వెనక మనం ఎట్లా ఇచ్చాం. ఇంకా అది పనికిరాదు, మనం కూడా అట్లా వేస్ట్. ఇది కాయ, ఇది పండు, ఇవి కాయ, ఇది ఇంకా పండు అవుతుంది. ఇంకా పండు కాదు దేశంలో. నిమ్మ ఊరగాయ అప్పుడైనా పండు అవుతుందా? ఊరు పండు అని కూడా అంటాడా? ఊరు పండు ఎప్పుడు కాదు అది, అది ఎప్పటికి ఊరగాయే. కాబట్టి ఇది జ్ఞానం నుంచి పక్క పోయిన వాళ్ళు ఏమవుతారంటే నిమ్మకాయ ఊరగాయ కిందకి లెక్కే మనకు. లేదా ఏతువాదులు అంటే వాళ్ళు మామిడికాయ ఊరగాయ కిందకి లెక్కే వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు మనకు ఎవరు కావాలంటే మామిడికాయ నుంచి మామిడి పండు ఏంటారు చూడు, వాళ్ళు మారేదానికి అవకాశం లేదు. అట్లే వాళ్ళే మనకు కావాల్సినది. ఇప్పుడు మనం కొంతమంది అట్లా వాళ్ళు, కొంతమంది ఇట్లా వాళ్ళు, కొంతమంది ఇట్లా వాళ్ళు ఉండేది. ఇప్పుడు మన దగ్గర మూడు భాగాలు భాగించుకుంటే ఇప్పుడు 75 మంది ఉండాలనుకుందాము. ఒకవేళ అందరూ కరెక్ట్గా లెవెల్గా ఉండాలనుకుంటే 25 మందిని ఆ పక్క తీసేసి 25 ఈ పక్క తీసేస్తే 25 మంది పనికి వచ్చేది. కానీ సమానంగా ఉంటే, అంత జ్ఞానం ఉండేవాళ్ళు సమానంగా అంటారు మనకు జ్ఞానంలో. మనం 75 మందినో కనీసం 7 మందినన్నా లెక్కేసుకోవాలా. 7 మందినో లెక్కేసుకోకపోతే ఒక 5-6 మందినో లెక్కేసుకోవాలా. ఎంత పండు కిందికి. అంతే కదా. కొంతమంది మళ్ళీ పండు అయినాక మళ్ళీ కాయ వాళ్ళు ఉంటారు, అట్లా వాళ్ళు కూడా ఉంటారు మధ్యలో. అందరినీ లెక్కేసుకొని మనం అదే చెప్తున్నది. 1000 మందికి మేము పుస్తకాలు చదవని పంచితే దాంట్లో ఎంతమంది తెలుసుకుంటారంటే కొంతమంది అని చెప్పాం. ఇంకో ఉదాహరణ చెప్పినాం. నేను చెప్పే బోధ మీకు ఎంతవరకు ఎక్కుతుంది అంటే 100% ఎక్కే అంటే తలలోకి దూరేది ఉంది. కొంతమందికి 50% ఎక్కుతుంది, కొంతమందికి 20% ఎక్కుతుంది. ఎక్కే పర్సెంటేజ్ కూడా తగులుగా ఉంటుంది అని చెప్తున్నాం. ఆసక్తిని బట్టి ఉంటుంది. ఆసక్తిని బట్టి అది మీకు అవగాహన అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఇప్పుడు మన వినే చోటనే ఎన్ని రకాలు ఉంటే మళ్ళీ వాళ్ళ ప్రవర్తనలు ఎన్ని రకాలు ఉంటాయి, వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఎన్ని ఉంటుంది. అంటే చిన్న చిన్న పొరపాట్లు అయితే మేము సర్దుబాటు చేస్తుంటాం. ఇప్పుడు జ్ఞానానికి విలువ ఏంటి, ప్రపంచ పనులకు విలువ ఇవ్వద్దండి, జ్ఞానం ముందర దాన్ని సమానంగా పోల్చొద్దండి, దాన్ని దీనికంటే దాన్ని ఎక్కువగా పోల్చొద్దండి. ఏ ప్రపంచ పనులు ఎన్నైనా చేయి పర్వాలేదు, జ్ఞానం విషయంలోకి వస్తే అన్నిటికంటే గొప్ప జ్ఞానము అనే ఉద్దేశం మనకు ఉండాలి. లేదు ప్రపంచ విషయాలు ఈ జ్ఞానం కంటే అది గొప్ప అని ఎప్పుడైతే నీకు అనిపిస్తూ ఉందో అప్పుడు ఏమనుకోవాలా, మాయ పని చేస్తుంది మనకు అని అనుకోవాలి. అట్లా మనం లెక్కేసుకుంటే ఏమవుతుంది అంటే మనము అజ్ఞానంలో పడే పరిస్థితి ఉండదు, అటువంటి పోయే పరిస్థితి ఉండదు.
అంటే మీరు అజ్ఞానం వైపు పోకుండా ఉండాలి అంటే ఈ 3 కాయలు మతి పెట్టుకోండాల. అంటే 3 విధానాలు ఉన్నాయి చూడు మనకు మనసుల్లో. ఈ 3 విధానాలను మతి పెట్టుకుంటే మనం నువ్వు ఊరగాయ అవుతావు, మళ్ళా ఉత్తకాయ అవుతావు, పండు అవుతావు. అది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది అన్నమాట. ఇప్పుడు చెప్పేవాని చేతిలో ఏముండదు, ఇవన్నీ వినేవాళ్ళకు తెలుసుకునే వాళ్ళ చేతిలోనే 3 భాగాలు ఉండేది. ఇప్పుడు మనం ఏం చెప్పాము? చెప్పేవాని చెప్పుకున్నాం. చెప్పేవాడు ఏ లెవెల్లో ఉంటాడు అంటే బోధకుడు విడిచిపెట్టు. బోధకుడు అంటే చెప్పింది ఎక్కడైనా చెప్పేవాడు. గురువు ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే గురువు ప్రత్యేకంగా వస్తాడు, ప్రత్యేకమైన బోధలు చెప్తాడు. గురువు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా, గురువు భూమి మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా, గురువు అరుదుగా భూమి మీదకి వచ్చిన సమయంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఇటువంటి 3 భాగాల మనుషులు ఉన్నారు అని చెప్పుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఊరగాయ అంటే అర్థమైందా? ఊరగాయ అంటే అర్థమైందా? మామిడికాయ ఊరగాయ అంటే అర్థమైందా? ఏంటిది మామిడికాయ అంటే? ఎవరితో పోల్చాలో మనము? వాళ్ళకి జ్ఞానం తెలుసుకునే అవకాశం లేదు ఇంకా. అది అర్థమైందా? మామిడికాయ ఊరగాయ అంటే ఇప్పుడు పర్మనెంట్ కాయేది, పండు అనే పేరు రాలేదు దానికి. నిమ్మకాయ ఊరగాయ అంటే ఏమన్నా? ఇది పండు అయ్యి మళ్ళీ కాయ అయింది. ఇది ఇంక ఇది కాయ కాదు, పండు కాదు ఇంక అది కూడా. మళ్ళీ ఇన్ని రకాలుగా ఉండదు చూడు. అంటే ఇంతకుముందు చెప్పినా మీరు ఈ జ్ఞానం చెప్పుకోండి, మీరు పద్ధతి బాగా తెలుసుకోండి అని. అర్థమైందేపా? అంటే మీకు అజ్ఞానంలో పడకుండా ఉండాలంటే ఈ విధానాలు, మనం నడుచుకునే విధానాలు, మనుషులు నడుచుకునే విధానాలు భూమి మీద ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఈ రకంగా 3 రకాలు ఉన్నారు. కొంతమంది పర్మనెంట్గా జ్ఞానం వైపు రాకుండా ఉండే మనుషులు ఉన్నారు భూమి మీద. కొంతమంది పూర్తి జ్ఞానంలోనే వాళ్ళ జిజ్ఞాసనంతా పెట్టుకొని దాన్నే గొప్ప పరమావధిగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది దాన్ని పెట్టుకొని కూడా ఉడతాగా దాన్ని పోగొట్టుకొని మళ్ళీ తిరిగి అజ్ఞానంలో పడిన వాళ్ళు ఉన్నారు. ఈ రకాల 3 రకాల మనుషులు ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ 3 రకాల మనుషులను రకరకాలుగా కనిపిస్తారు అన్నమాట. ఈ 3 రకాలుగా అంటే ఉండే మనుషులను కరెక్ట్ అట్లే కనిపిస్తారంటే కనిపించరు. వాళ్ళు కాయగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే మేము మాదే గట్టి జ్ఞానము అనే లెక్కలో ఉంటారు. మేమంతా నిజమైనటువంటి భక్తులు, నిజమైన జ్ఞానం అనే లెక్కలో ఉంటారు. వాళ్ళ లెక్కలో వాళ్ళ జ్ఞానంలే. హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళము, హిందూ ధర్మాన్ని మేము ఆచరించే వాళ్ళము అంటుంటారు. హిందూ ధర్మం అంటే ఏందో అసలు తెలియదు వాళ్ళకు. జ్ఞానం అంటే తెలియదు, ధర్మం అంటే తెలియదు. కానీ ధర్మాన్ని పేరు పెట్టుకుంటారు. ధర్మ రక్షకులమనో, ధర్మ ఆచరణమనో, లేదా ఏదో ఒకటి పెట్టుకుంటారు. అటు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన? ఒక చోట మనకు సంబంధించిన వాళ్ళు పోయి వేరే వాళ్ళని అడుగుతున్నారు. ఒక ఇట్లా సంస్థలోనే, అంటే ధర్మాలు, హిందూ ధర్మాలకు సంబంధించిన సంస్థ మాది అని పేరు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే మీరు ధర్మాలను బాగా తెలుసుకున్నారు అని అంటే మేము ధర్మాల కోసం మేము ఉండేదంటే అన్నారు. అంటే ధర్మం అంటే ఏమిటంటే అసలు ధర్మం అంటే ఏందో ధర్మమే పేరు అంతవరకు తెలుసు. భగవద్గీతను చదివినట్టే భగవద్గీత బుక్ దాంతో ఏం పోయింది అంటారు. దాంతో ఏం పోదు, భగవద్గీత సంబంధం లేదు మనకు అని అంటారు. మళ్ళీ దైవభక్తి అనేది ఉంటే కదా ధర్మం అనేది తెలిసేదంటే దైవభక్తి ఉండకూడదు. దైవభక్తి అనేది ముఖ్యం కాదు మనకు, దేశభక్తి కావాలంటారు. అంటే దైవభక్తి లేకుండా ధర్మం ఉంటుంది ఎక్కడన్నా? దైవానికి సంబంధించింది ధర్మాలు అంటాం, దేశభక్తి అంటాం వాళ్ళకు ఉండాల్సింది. అంటే వాళ్ళు ఒక గంట సేపు సంభాషణ జరిగితే ఆ సంభాషణ ఎంత విచిత్రంగా ఉంటుందంటే అది విచిత్రంగా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు ఏమాత్రము జ్ఞానం అనే కోణం ఒక్క రవ్వ కూడా దొరకదు వాళ్ళలో. ఏమయ్యా ఇది మామూలుగా వినాయక చవితి చేస్తారు కదా మీరు, వినాయక చవితిలో వేరే వాళ్ళు అంటున్నారు ఇట్లా తాగి తొందరనాడకుండా ఎగురుకుంటూ పోతున్నారే, ఇది పంచిత పద్ధతేనా అని అంటున్నారు. హిందువులకి ఇది సమంజసమేనా అని ఏరే మతస్థులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు అట్లా వాళ్ళే ఉండాల్సింది, తాగే వాళ్ళే ఉండాల్సింది, లేకపోతే బాగుండదు అంటున్నారు. తాగేవాళ్ళు ఉండాలంట, తాగేవాళ్ళు. ఎందుకంటే మన ధర్మాన్ని రక్షించుకునే దానికి వాళ్ళే మనకు ముఖ్యులు అంటారు, తాగేవాళ్ళే ముఖ్యులు.
ఏటికి ఆట వాళ్ళు ముఖ్యులు బాగా అడిగితే చూడు ఏదన్నా మత ఘర్షణ వచ్చిందనుకో నువ్వు పోతావా నేను పోతావా వాళ్ళు తాగేవాళ్ళే ముందు పోయి కొట్టాడతారు. అంటే ఎట్లా కొట్టాడుకునేదానికే మనం ఉండేదని లెక్క. మత ఘర్షణలు వస్తే వీళ్ళు పోతారంట ముందుకు తాగేవాళ్ళు. తాగిన వాళ్ళు ఎవరు పోరా, వాళ్ళే మనకు కావాల్సింది, వాళ్ళే మనకు ముఖ్యమైన వాళ్ళు. తాగే ఎగులాడినంత మంచిది మనకు, ఆ తెగులాడే వాళ్ళు ముఖ్యము అంటారు. ఇది ఎక్కడ ధర్మము, ఇది ఎక్కడ పద్ధతి? హింసను ప్రోత్సహించేది ఏమైనా పద్ధతి ధర్మమా? నువ్వు తాగిపోయి ఆడ గలాడు చేస్తావు, వాడు ఏదో ఉంటే సమస్య వస్తే గలాడు చేసుకుంటావు, నువ్వు గలాడు చేస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసి నువ్వు చేసి లాస్ట్కి ఏమవుతుంది? ఈడు వచ్చి వాడు వచ్చి అంత చావడం తప్ప ఏమైనా దానికి పరిష్కార మార్గం ఏమీ లేదు. మనం చాలా సార్లు చెప్పాం ఈ మంచి పద్ధతులు కాదు అని. అవి మంచి పద్ధతులు కాదు అన్నప్పుడు దాన్ని ఎవరు లెక్క పెట్టుకోకుండా మనల్ని వీళ్ళంతా అడ్డం మాట్లాడుతున్నారు, అది ఇది, వీళ్ళు అసలు మన హిందువులే కాదన్నారు. దేవుని ఏదో పెట్టుకోండి, ఆ భక్తి ఏదో ఉంటే మీ దగ్గర ఉండండి, తీసిపోయి నీళ్ళ బారెక్కేది ఏంది అని అడిగినాం. ఆ వినాయకుని కానీ ఇంకోని కానీ ఇప్పుడు పెద్ద ప్యాషన్ అయిపోయింది. 2 నాళ్ళు పెట్టుకుంటారు, 4 నెలలు 5 నెలలు 10 నెలలు నవరాత్రులు చేశారు, 9 రోజులు దుర్గమ్మను పెట్టుకున్నారు. అది భక్తి సరే పెట్టుకోండి, భక్తి పెట్టుకున్నాడు, భక్తిగా ఉండాలి. తీసిపోయి మళ్ళీ తీసిపోయి అన్న స్పారికి వచ్చింది పేడ వద్దుపోని. అది హైదరాబాద్లో ఏం జరిగింది? దాన్ని తీసిపోయి ఊరేగింపు తీసుకుపోయాడు, దాని ఊరేగింపులో చిన్న గలాట జరిగింది. ముస్లింలకు హిందువులకు వాళ్ళ ప్రార్థనా మందిరాల మీద వెళ్ళిపోవడము, ఏదో చిన్న అవి ఉదానికి వచ్చి రెచ్చగొట్టుకోవడము, లాస్ట్కు రెచ్చిపోవడము, పోలీసు వాళ్ళు కాల్పులు జరగడం, వీళ్ళకి దెబ్బలు జరగడం, వాళ్ళకి దెబ్బడము, కొంతమంది చచ్చిపోవడము, గాయాలు కావడం ఇంత జరిగింది. ఇంత పెద్ద రాద్ధాంతమైన తర్వాత అంత బిల్లు సలాడుతుంది? అది లేదు. వాళ్ళ ఇంటికి ఇంటి నిప్పులు పెట్టడం, వీళ్ళింటికి వాళ్ళ నిప్పులు పెట్టడం, లేదా వాళ్ళు కనపడి తీలు కొట్టడం, వీళ్ళు కనపడితే వాళ్ళు కొట్టడం. ఈ పోలీసు వాళ్ళకి 5-6 వేల మంది కాపలా వాళ్ళకు ఎంత కాపలా ఉన్నా, ఆ ముఖ్యమైన వాళ్ళ కాపలా అంటే పల్లెటూరులో పోయి ముస్లిం కుటుంబం ఏదో పల్లెటూరులో ఏదో బతుకుంటాండి మామూలుగా ఏదో అంగడి పెట్టుకొని దాన్ని బయట గడబెట్టి అంటించేసినారు. కూలిపోయింది, ఇల్లు కాలిపోయి చచ్చిపోయారు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అంతా. ఇది ఎంత పెద్ద హింస! ఇటువంటి హింసలతో మనం ధర్మాలు కాపాడుకుంటాం. మనము నువ్వు చేసామనుకో వాళ్ళు చేస్తారు. ఇదంతా వినాశానికి దారి కాదా? ఇది ఏదైనా కానీ జ్ఞానము అనేది ఉంటే మనిషిలో మత సహనం వస్తుంది. మతం అనేది లేకుండా దేవుడు అనేటువంటిది వస్తుంది. ఈ మతభక్తి దేశభక్తి ఇవన్నీ ఉంటే ఏమవుతాయంటే, మతభక్తి కానీ దేశభక్తి కానీ ఇవన్నీ దేనికి పనికి వస్తాయి? వినాశనానికి పనికి వస్తాయి అన్నమాట. జ్ఞానము దైవము అనేటువంటిది మనకి దేనికి పనికి వస్తుందంటే, అందరికీ దేవుడు ఉండడం సమన్వయపరిచి అందరినీ మార్గం నడిపిస్తుంది, బ్రతికేదానికి దారి కల్పిస్తుంది, కానీ నాశనానికి దారి కల్పించదు. అయినా కానీ వీళ్ళు మన మాట వినుకోకుండా మనల్ని కూడా తప్పుదారి పట్టించి మీరంతా పనికిరారు, మీరు హిందూ మతాన్ని ప్రచారం చేయడం లేదు అని మనల్ని ఎక్కిరిస్తూ, మీరు పరమతస్తులని మనల్ని పేరు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? హింసను ప్రోత్సహిస్తున్నారు. హింసను ప్రోత్సహించడం వల్ల ఏమైంది? ఒక్క తూరి మీరు ఏం చేశారు? ఉత్తరప్రదేశ్లో బాబ్రీ మసీదును పడగొట్టారు. 93లో అనుకుంటా, బహుశా 92 డిసెంబర్లో బాబ్రీ మసీదుని పడగొడితే, అది ఒక చోట మీరు ఆ పని చేస్తే కనీసం 500-600 దేవాలయాలు కింద పడిపోయినాయి. పాకిస్తాన్ ఎన్ని పడిపోయినాయి, ఇతర దేశాలు ఎన్ని పడిపోయినాయి, ఎన్ని దేశాలు పడిపోయినాయి. ఇక్కడ ఎంత హింస జరగలేదు, ఎంత గందరగోళమైంది. ఆ పొద్దు బాబ్రీ మసీదు ఉన్న రోజు కూడా మేము ఇట్లా పరిష్కారం చేసుకోవచ్చు అని కూడా నేను చెప్పాను. మసీదు ఉన్న రోజు కూడా దాన్ని ఇట్లా పరిష్కారం చేసుకోవచ్చు, హిందువులకు ముస్లింలకు సమన్వయంగా ఎటువంటి చిక్కులు రావు అని కూడా చెప్పాం. దాన్ని ఎవరు వినడం లేదు, మన మాట లెక్క పెట్టుకోవడం లేదు. కానీ ఈరోజు ఏమైంది? నువ్వు ఒక రాయి వేస్తే వాళ్ళు 10 రాళ్ళు వైపు వేసారు. మా భారతీయులు మీరు చేసిన పాపానికి, మీరు చేసిన పనికి, పాప పనొచ్చు, మంచి పనొచ్చు, చెడ్డ పనొచ్చు, ఆ పనికి ఎంతమంది హిందూ దేశంలో ఉండేవాళ్ళు ఇతర దేశాల్లో ఎంతమంది బాధపడినారు. హిందువులు ఇతర దేశాల్లో కాపురాలు చేస్తున్నారు కదా,
వాళ్ళు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బతికారు. అరచేతిలో ప్రాణం పెట్టుకొని వాళ్ళ హింసకు గురి అయిపోయారు. వాళ్ళు ఎంతమంది ఊచకోత కోసారు. ఆ రకంగా బాధించబడినారు. ఎక్కడైనా కానీ ప్రతి చోట ఇట్లా జరిగింది. ఇప్పుడు బాంబులు ఎక్కడ పగులుతున్నాయి? మీరున్న చోటే పగులుతున్నాయి. మీరు ఎక్కడైతే ఇది అది అని మతం పేరు పెట్టి చేస్తున్నారో ఆడే వస్తున్నాయి. ఏ సమస్య లేనప్పుడు అందరూ సజీవంగా మామూలు బతుకుతున్నారు. కానీ మీరు చచ్చిపోతున్నారా? మీరు చొచ్చు పెడతాను సామాన్య ప్రజానీకం చనిపోతూ ఉంది. అంతే కదా. సామాన్య ప్రజానీకం రెచ్చగొట్టి వేపిస్తే సామాన్య ప్రజానీకం చనిపోతూ ఉంది. కానీ ఈ మనిషి జీవితం ఎత్తిన వరకు మన జ్ఞానం తెలుసుకుంటున్నామని మీరు ఆలోచన చేయడం లేదు. మనుషులు ఎంత మటుకు మంచిగా మనం నడిపిస్తున్నామని ఎవరు ఆలోచన చేయడం లేదు. అజ్ఞానము అనేటువంటిది ఏమాత్రం తెలియకుండా మేము హిందూ ధర్మాలను రక్షించే వాళ్ళమని పేరు పెట్టుకొని ఏ రకంగా ఉన్నారంటే దైవభక్తి ఏమాత్రం లేకుండా పబ్లిక్ చెప్తారు దేశభక్తి కావాలా, మతాన్ని రక్షించుకోవాలా చెప్తున్నారు. మనమే రక్షించుకొని మనమే చేసుకుంటే దేవుడు ఏంటికి అని మనమే కర్తలైతే మనకంతా కర్తున్నాడు, ఏం చేయాలో చేస్తాడు అనుకోవడం లేదు. అర్థమైందా? ఈ రకంగా పర్మనెంట్గా కాయలు కొంతమంది ఉన్నారు. మంచి మంచి పేర్లు పెట్టుకొని కూడా గొప్ప పేర్లు పెట్టుకొని కూడా వాళ్ళు పర్మనెంట్ కాయలు, మామిడికాయలే. అవి మొట్టమొదటినే ఊరేయబడినాయి. ఉప్పు, పులుపు, కారము అవి ఇవన్నీ అంటే ఊరిపోయినాయి బాగా. కాబట్టి కేవలం హేతువాదులే కాదు మామిడికాయ ఊరగాయలు ఇట్లా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళ జ్ఞానం అసలు తెలియదు. నువ్వు పోయి చెప్పు ఇది జ్ఞానం అని ఈయన పోయి చెప్పాడు మన శంకరయ్య కొంతమందికి అటు ఒకసారి ఉండేదానికి. వాళ్ళు మంచి మంచి పేరు పెట్టుకున్న సంస్థల దగ్గర పోయి చెప్తే వాళ్ళకి ఒక రవ్వ కూడా ఎక్కలేదంట. మన బలంతంగా చెప్తే లేచిపోతున్నారంట. ఇంక వాళ్ళకి ఏంటి అని అవి మామిడికాయ ఊరగాయల పండు కావు. మీరు పండు చేయలేకుంటే ఏమాత్రం చేయలేరు మీరు. అర్థమే? మీరు భ్రమలో పడి అట్ట వాళ్ళ జ్ఞానం చెప్పి మార్చాలనుకుంటున్నారు వీళ్ళు. మామిడికాయ ఊరగాయ ఎప్పుడైనా కానీ పండుకాయ కానే కాదు స్వామి. అది పండుగగా మారదు. అది పర్మనెంట్ కాయగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళని మార్చేదానికి ఉదా ప్రయాసం మీరు వదిలిపెట్టండి. ఇంకా మామూలుగా ఇంకో టైప్ ఉంటారు చూడు మనుషులు. మామిడి పండు అయిన తర్వాత దాన్ని ఎవరు మార్చలేదు కదా. అట్లా మామిడి కాయను ఊరగాయ కాకముందే ఏమి తెలియక వాళ్ళని పండుగ మార్చడానికి ప్రయత్నం చేయండి. దాన్ని కొన్ని గాలి తగలని చోట పెడితే పక్క గాలి లేచి తగలకూడదు. ఇంకా పక్క తగిలి మళ్ళీ మామూలుగా తొందరగా పండు అవుతుంది. అది పక్క కాదు అంటే తొందరగా కాదు. కాబట్టి తొందరగా పండు అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ జ్ఞానం ఒక్కటే దాన్ని బోధిస్తే మన వాళ్ళు ఏం చేస్తారు, కాయలకంతా కార్బైడ్ వేసి ఊపిరాడకుండా పెడతారు చూడు. పక్క తగిలితే మాగవని ఊపిరాడకుండా పెడితే అప్పుడేం చేస్తారు, తొందరగా మాగిపోతుంది. అట్లాగాడే మనం ఏం చేయాలంటే తెలుసునా, పూర్తి కాయలుగా ఉన్నటువంటి వాళ్ళకు చిన్న వయసు పిల్లలు ఉంటారు చూడు, విద్యార్థి దశలో, ఆ పిల్లలకు పోయి మీరు బోధించండి, స్కూల్లో చెప్పండి. అవి మామిడి కాయలేవి, అవి మనం కార్బైడ్ వేసినట్టు మన జ్ఞానం చెప్తే కార్బైడ్ ఇచ్చి మాగిపోతాంలా అటు తొందరగా మాగుతుంది అనమాట. చిన్నపిల్లలకి అయితే బాగా ఎక్కుతుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. చాలా తూర్లు చెప్పాం మీకు. మీరు జ్ఞానం చెప్తే చిన్నపిల్లలకి చెప్పండి. చిన్నపిల్లలు వేసే ప్రశ్నలకు పెద్దలు కూడా సమాధానం చెప్పలేరు, అంత బాగా తెలుసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలకంతా జవాబు దొరుకుతుంది ఈ జ్ఞానంలో. కాబట్టి మీరేం చేస్తారంటే మామిడికాయను మామిడి పండుగ మార్చేదని చూడండి. మరి మామిడికాయ ఊరగాయను మాత్రం పర్మనెంట్గా మార్చాను. కానీ ఇది ఉప్పు పులుసు అన్నీ అంటుకుంటా చూడు దట్టేకి బయటవన్నీ, దాన్ని మార్చేదానికి కాదు మీతో. అర్థమైందా? దాన్ని మార్చేదానికి కాదు. ఇంకా ఈ నిమ్మ పండును మళ్ళా ఊరగాయ అయిన తర్వాత మాత్రం కానే కాదు అది. కానీ దేశంలో చెప్తాను, నిమ్మ పండుగ మాత్రమే, పండు అయినాక మళ్ళీ కాయ కూడా అవుతుంది అంటది. పండు అయినాక కాయ ఏమిటిది అని ప్రశ్న ఇచ్చే, పండు అయినాక కాయ అవుతుంది ఏది కాదంటారు ఇప్పుడు. పండు అయినా కాయ కూడా అవుతుంది, అది నిమ్మకాయ. నిమ్మ పండు అయినాక
మళ్ళీ కాయ కూడా అవుతుంది అని పేరు కాయ అనే పేరు కూడా వస్తుంది డిగ్రీ. సో అట్లాంటిది అది. కాబట్టి అట్టవాళ్ళని మాత్రం అట్టవాళ్ళని మార్చిన ప్రయోజనం లేదు. వాళ్ళు మారించే మారుతారు, మళ్ళీ ఏమవుతారు, మళ్ళీ కాయ కడికి పోతారు. వాళ్ళు చెప్పినంతసేపు చెప్తే బాగా కుడతారు, బాగుంది అది ఇది అని అనువు కొడతారు. బాగా సుమారు 1 నెల రోజులు బాగా పర్వాలేదు 10 అని చెప్పి మీరు బాగా తెలుసుకుంటారని వీళ్ళు మన వాళ్ళు టిఫిన్ తీసిపించి అవి తీసిపించి ఇది తీసిపించి ఓడలు వేసిపోయి మనకి ఏమో పెట్టి బాగా ఇచ్చేస్తారనమాట. అంతేమైతే చూస్తే మళ్ళీ ఏమవుతాడు, మళ్ళీ కాయ అవుతాడు. ఎంత వేస్ట్ వీనికి, ఎంత పెట్టిన వేస్ట్ ఈయనకి అని మీరు అనుకుంటారు, అంతే కదా. అట్లా మన వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు. అట్లా ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏమిటిది, 3 రకాల మనుషులు ఉన్నారని భూమి మీద తెలుసుకున్నాం కదా. ఆ 3 రకాల మనుషుల్లో మీరు మెలుగుతూ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా మెలగల. తర్వాత మనం కూడా ఏ టైపు ఉన్నామని మనం కూడా చూసుకోవాలా. ఇప్పుడు నేను ఏ టైపు ఉన్నాను నేను కూడా చూసుకోవాల్సిందే కదా. 3 రకాలలో మీరు కూడా 3 రకాలలో ఏ టైపు, నేను పూర్తి మామిడికాయ నుండి పండిన అవుతానా, లేదా మామిడికాయ కాయ నుండి అంటే డైరెక్ట్గా కాయగానే ఉంటామా, అదే నిమ్మపండు అయ్యి మళ్ళీ కాయ అని బిడిది వచ్చినట్టు ఏమైనా వస్తుంది మనకు చూసుకోవాలి కదా. చూసుకోండి అట్లా కూడా మీరు కూడా జాగ్రత్త. అదేనమాట ఈరోజు మనం తెలుసుకునేది ఏమంటే, ఏం తెలుసుకునే ఇప్పుడు మనుషులు 3 రకాలు ఉన్నారు. ఊరగాయ జ్ఞానం, ఊరగాయ జ్ఞానం ఎట్లుంటుంది అంటే బాగా ఊరగాయలు కూడా జ్ఞానం ఉంది, చూపించాను మీరు ఎట్లుంటారు చూడండి, చూపించే రకంగా ఉంది ఇది. మన పండు అయినాక మారేది ఉంది, కాయగా ఉండేది కూడా ఉంది. దీన్ని ఊరగాయ జ్ఞానం అని చెప్పేది. అంటే ఊరగాయ కూడా జ్ఞానం ఉంది అనుకోవచ్చు మీరు, కానీ ఊరగాయ కూడా జ్ఞానం ఉన్నట్టే కదా లెక్క. ఇది అన్నమాట.